ఆయన వచ్చే బాల్‌కి ముందుకు వెళ్ళి బ్యాట్‌ని మన విలేజ్‌లో అయితే ఎలాగైతే ఆడతామో, ఎటువంటి మనం సీన్‌ని క్రియేట్ చేస్తామో అటువంటి సీన్ ఒకటి క్రియేట్ చేసి కింద కొట్టి బ్యాట్ నిజంగా కొట్టే షాట్ ఉంది కదా! నిజంగా ఐ టెన్షన్ క్రియేట్ చేసింది. ఈ షాట్‌కి ఎవ్వరన్నా దాసోహం అవ్వాల్సిందే. ఆ షాట్ చూసిన ప్రతి ఒక్కరు దాసోహం అవ్వాల్సిందే. రా అండ్ రస్టిక్ లుక్‌తో మూవీ రాబోతుందని తెలుసు గానీ ఇంత రాగా ఉంటది అనేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అబ్బా! గూస్ బంప్స్ అబ్బా ప్రతి మూమెంట్. చాలా మంది పుష్పతోని కంపేర్ చేసి చూసారు. పుష్ప లుక్, రామ్ చరణ్ లుక్ ఒకేలాగా ఉంటది అని చాలా కామెంట్ చేశారు. చాలా మెసేజ్‌లు అయితే పెట్టారు గానీ అసల ఈ లుక్‌కి, పుష్ప లుక్‌కి ఏమన్నా సంబంధం ఉందా? పుష్పలో చూసినట్టయితే మీరు ఆయన మూవ్‌మెంట్ అన్నీ స్లోగా ఉంటాయి. ఓన్లీ ఫైట్స్‌లోనే ఎగరడాలు, తనడాలు ఉంటాయి గానీ బిగినింగ్ నుంచే రామ్ చరణ్ గారు పరిగెత్తడము, ఆ క్రికెట్ ఆడే మూమెంట్స్ అంతా ఫాస్ట్ మూమెంట్సే. బట్ లుక్ చూస్తే ఫ్యాన్స్‌కి, ఆడియన్స్‌కి, ఫ్యామిలీస్‌కి రామ్ చరణ్ గారు ఏమైతే ఇవ్వాలనుకుంటున్నారో, ఎలాంటి లుక్‌లో అయితే రామ్ చరణ్ గారిని చూడాలనుకుంటున్నారో ఎగ్జాక్ట్‌లీ 100% అది పోర్ట్రే చేశారు రామ్ చరణ్ గారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ రామ్ చరణ్ గారికి. ఎందుకంటే రామ్ చరణ్ గారు చాలా లెక్కలు తేల్చాల్సి ఉంది. ఆచార్య గాని, గేమ్ చేంజర్ గాని వీటికి సమాధానం గ్లిమ్స్‌తో చెప్పారు ఈయన. పెద్ది మూవీ మీద ముందు నుంచే హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్ రామ్ చరణ్ గారు 100% రీచ్ అయిపోయారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో స్టార్ట్ అవుతుంది సినిమా. ఒకవేళ ఏమన్నా దాచారా లేకపోతే రంగస్థలంలాగా విలేజ్‌లోనే ఫినిష్ చేస్తారనేది తెలీదు గానీ మూవ్‌మెంట్స్ అయితే అదిరిపోతున్నాయి. ఒకవేళ విలేజ్‌లోనే మూవ్‌మెంట్స్ ఉండి విలేజ్‌లోనే కంప్లీట్ చేసుంటే సినిమా అలాగైనా ప్రపంచం అంతా విధ్వంసం జరిగిపోతది. సినిమా పక్కాగా ఉండాలి. అది విలేజ్‌లో అవుతే ఏటి, అడవిలో అయితే ఏటి, సిటీలో అయితే ఏటి. స్టోరీ, ఎమోషన్స్, యాక్షన్స్ పర్ఫెక్ట్‌గా ఉండి ఎమోషన్ బాగా కనెక్ట్ అయినట్టయితే ఆ సినిమా ఎవరిదైనా కానీ, ఎవరిదైనా కానీ ఎక్కడికన్నా వెళ్ళిపోతది. ఈవెన్ 'పుష్ప' 1870 కోట్లు కలెక్ట్ చేసినట్టు ఉంటది. సో రామ్ చరణ్ గారు ఈసారి గట్టిగా కొట్టబోతున్నారని తెలిసిపోయింది. ఆయన అవార్డు తీసుకుంటాడా లేదా అనేది పక్కన పెడితే సినిమా మట్టిగా గూస్ బంప్స్ గా ఒక రేంజ్ కి వెళ్ళబోతుంది. రామ్ చరణ్ గారు అంటే ఇది అని నిరూపించుకోబోతుంది అని చెప్పేసి తెలుస్తూ ఉంది. పెద్ది మూవీతో రామ్ చరణ్ గారికి ఈసారి డెఫినెట్ గా బాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్, శాండ్వుడ్ కూడా ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పడిపోతుందని అర్థమైపోతుంది. మరి చూడాలి ట్రైలరు అండ్ మూవీ ఎలా ఉండబోతుందో. కొట్టబోతున్న రామ్ చరణ్ గారు ఈసారి గ్లోబల్ స్టార్ కి మీనింగ్ కి అర్థం తెలపబోతున్నారు. మరి ఇది ఇక్కడికి నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.